హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి కుమిత. ఈ రోజు మన వీడియో ఏంటంటే రెగ్యులర్ గా మనం సారీస్ డ్రెస్సుల మీద వీడియోస్ చేశాను కదా. సో ఈ రోజు కొత్తగా ఒక లెహంగా మీద అయితే వీడియో చేస్తున్నానండి. సో ఆ లెహంగా వచ్చేసి నేను అంటే చాలా రోజులైంది తెప్పించుకొని, లాస్ట్ సంక్రాంతికి అనుకుంటా నేను తెప్పించుకునింది. సో ఆ లెహంగా నేను ఎలా మోడల్ చేపించుకున్నాను అంటే డిజైనింగ్ నేను ఎలా స్టిచ్ చేపించుకున్నాను అని చెప్పేసి నేను ఈ రోజు అయితే వీడియో చేస్తున్నాను. సో ఇదైతే నేను మీషో నుంచే తీసుకున్నాను. సో నేను ఆ ప్రోడక్ట్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే మెన్షన్ చేస్తాను. ఖచ్చితంగా మీకు ఎవరికైనా కావాలి అని అంటే చెక్అవుట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో చూడండి, నేను తెప్పించిన లెహంగా అయితే ఇదనమాట. పూర్తిగా మనకు బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో అయితే వస్తుంది. సో మీరు చూడొచ్చు, నేను పక్కన ఇమేజెస్ కూడా యాడ్ చేస్తూ ఉంటాను వీడియోలో. సో ఆ ఇమేజ్ ప్రకారం మనం డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. సో టోటల్ గా ఇదనమాట. నేను ఇది ఓపెన్ చేసి మెటీరియల్ ఎలా ఉంది మొత్తం కూడా నేను మీతో షేర్ చేస్తాను. సో ఇది వచ్చేసి 3 పీస్ అనమాట. అంటే మనకు టాప్ వస్తుంది, దట్ మీన్స్ మనకి ఇక్కడ టాప్ ఉంటుంది కదా. సో టాప్ వేర్ వస్తుంది అండ్ ఇది పూర్తిగా లెహంగా అనమాట. కింద లెహంగా వస్తుంది అండ్ మనకు దుపట్టా కూడా వస్తుంది. సో ఈచ్ వన్ నేను ఓపెన్ చేసి మీకు క్లియర్ గా లెంత్ ఏంటి ఇదంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. సో లెహంగా అయితే ఇదనమాట. ఇది మొత్తం కూడా మనకు నెట్ లో వస్తుంది. సో ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది నెట్ అనమాట. ఇది మనకు సెమీ స్టిచ్ లో ఇచ్చేస్తారు. సో మనకు టాప్ వచ్చేసి ఓన్లీ మెటీరియల్ ఇస్తారనమాట. అండ్ ఈ లెహంగా వచ్చేసి మనకు సెమీ స్టిచ్ అయితే ఉంటుంది. అంటే ఇది ఆల్రెడీ స్టిచ్ చేసి అయితే ఇచ్చేసి ఉంటారు. సో లెహంగా సైజ్ అయితే చూడండి ఇట్లా ఉంది. మనకి ఇక్కడ టజిల్స్ అయితే ఇచ్చారు టై చేసుకోవడానికి. సో అది కూడా మనకు వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ లో అయితే ఇచ్చేసారు. సో మనకు పైనంతా కూడా ఎలా ఉంటుంది, మనకు ఇక్కడ ఫ్యాబ్రిక్ వచ్చేసి చూడండి మొత్తం నెట్టే ఉంటుంది. సో నెట్ ఫ్యాబ్రిక్ లోపల మనకు ఇట్లాగా లైనింగ్ వచ్చేసి వైట్ లో ఇచ్చేసారనమాట. మనకు మొత్తం కూడా ఇది నెట్ మీద ఎంబ్రాయిడింగ్ వర్క్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి మనకు ఫ్లవర్స్ వచ్చేసి మనకు ఇక్కడ గొలుసు కుట్టు అంటాం కదా. సో దాంతో మనకు రౌండ్ మొత్తం కూడా వచ్చేసి వైట్ కలర్ లో ఉంది. దాని లోపల వచ్చేసి బ్లూ కలర్ థ్రెడ్ తో మనకు స్టిచ్చింగ్ అయితే చేశారు. చూడండి క్లియర్ గా మీకు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. సో మనకు బార్డర్ అంతా కూడా వైట్ కలర్ థ్రెడ్ అనమాట. లోపల థ్రెడ్ వచ్చేసి మనకు బ్లూ కలర్ అనమాట. సో మొత్తం కూడా ఇదే ఉంటుంది ప్యాటర్న్ అంతా కూడా చూడండి. సో మొత్తం డిజైన్ అంతా కూడా సేమ్ అవే ఫ్లవర్స్ అయితే ఉంటాయి. సో పైన అంతా ఇలా ఉంటుంది. మనకు కిందకు వచ్చేసరికి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో మీకు అది నేను చూపిస్తాను చూడండి. ఇక్కడికి వచ్చేసరికి మనకు ఓన్లీ ఇంతవరకు అంటే మనకు పైన నుంచి ఇదంతా కూడా లెహంగా కదా. సో ఇంతవరకు వచ్చేసి మనకు ఓన్లీ అక్కడక్కడ ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారు. కంప్లీట్ గా మనకు కింద అయితే వచ్చేసి చూడండి ఇక్కడ ఫుల్ ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారు అనమాట. మనకు లాస్ట్ కదా. సో ఇక్కడైతే కంప్లీట్ గా మనకు మీకు కలర్ కాంబినేషన్ కూడా ఇక్కడ చూస్తే బాగా నీట్ గా అర్థమవుతుంది చూడండి. సో వైట్ బ్లూ కాంబినేషన్ లో మొత్తం కూడా ఇది వచ్చేసి థ్రెడ్ వర్కింగ్ అనమాట. ఎంబ్రాయిడింగ్ వర్కింగ్ నెట్ మీద. సో మీకు కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది చూడండి. నెట్ మీద మనకు ఎంబ్రాయిడింగ్ వర్కింగ్. సో చూస్తే మీకు చాలా బాగుంది అని అనిపిస్తుంది. సో లోపల మనకు లెహంగా వచ్చేసి వైట్ కలర్ లో అయితే ఇచ్చేసారు. ఇదంతా కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ అనమాట. మనకు వైట్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇచ్చేసారు. సో పైనంతా వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి మనకు ఫుల్ లెంత్ ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారు చూడండి క్లియర్ గా. మీకు మొత్తం కూడా ఇది ఫ్లోరల్ లాగే వస్తుంది అనమాట. ఫ్లోరల్ ప్రింటింగ్ లాగే వస్తుంది. కాకపోతే ఎంబ్రాయిడింగ్ వర్క్ నెట్ మీద అయితే వేసారు. కొంచెం డిజైన్ అయితే డిఫరెంట్ గా ఉంటుంది చూడండి. మనకు మొత్తం కూడా సేమ్ అదే ప్యాటర్న్ అనమాట. సో పైన వరకు అయితే చిన్న డిజైన్ ఇచ్చారు. కింద వరకు అయితే మనకు మొత్తం ఫుల్ అంతా ఎంబ్రాయిడింగ్ ఇచ్చారు. సో డిజైన్ మొత్తం చూడండి ఇక్కడ మనకు వైట్ బ్లూ కాంబినేషన్ లో అట్లాగా ఫ్లవర్స్ అనేది డిఫరెంట్ గా ఇచ్చారనమాట. సో చాలా నీట్ గా ఉంది కాంబినేషన్ కూడా. సో ఇది ఆల్రెడీ నేను స్టిచ్ చేయించుకొని నేను ఆల్రెడీ ట్రై కూడా చేశాను. సో ఆ ఫొటోస్ కూడా నేను అటాచ్ చేసి ఇస్తాను. కంప్లీట్ గా నెట్ అయితే ఇట్లా వస్తుందండి. దాని మీద వర్క్ అయితే ఇట్లా వస్తుంది. అండ్ మనకు ఇది నెట్ కదా, మనకు క్లాత్ పల్చగా ఉంటుంది అనే ఫీలింగ్ అవసరం లేదు. సో మనకి ఇక్కడ లైనింగ్ కూడా ఇచ్చేసారు కాబట్టి మనకు అంత పల్చగా కూడా ఏముండదు. సో దీంతో పాటు మనకు దుపట్టా వచ్చింది అండ్ పైన టాప్ వచ్చేసి ఓన్లీ ఫ్యాబ్రిక్స్ అయితే వచ్చాయి. సో అవి ఎలా ఉన్నాయి కూడా చూద్దాము. కంప్లీట్ గా మీకు చూస్తే ఇట్లా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ కూడా డిజైన్ ఉంది. ఓన్లీ ఫ్రంట్ ఉంటుంది బ్యాక్ లేదు అనేది డౌట్ అవసరం లేదు. మనకు చూస్తే అర్థమవుతుంది. ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ కూడా మనకు సేమ్ ఫ్లోరల్ ప్రింటింగ్ అయితే డిజైన్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు కంప్లీట్ గా నెట్ అనమాట. సో మనకు ఇట్లా ఎలాస్టిక్ ఇదేం లేదు, కంప్లీట్ నెట్ వర్క్ అనమాట ఇదంతా కూడా. సో నెట్ మీదనే మనకు వర్క్ అంతా ఇచ్చేసారు.
కంప్లీట్ గా చూడండి, చాలా బాగుంది డిజైన్ అయితే. సో వైట్ కదా, వైట్ కాంబినేషన్ మనం రేర్ గా వేసుకుంటాము. సో చాలా మందికి వైట్ కలర్ నచ్చుతుంది కదా. ఇవి వచ్చేసి మనం అకేషనల్ వేర్ గా యూజ్ చేస్తే చాలా బెటర్. సో దీంతో పాటు మనకు చెప్పాను కదా దుపట్టా వచ్చింది, అండ్ మనకు ఫ్యాబ్రిక్ పైన వచ్చేసి క్లాత్ అయితే వచ్చింది. సో ఆ క్లాత్ నేను ఎలా స్టిచ్ చేయించుకున్నాను అండ్ మెటీరియల్ ఎక్కడ తీసుకున్నాను కూడా నేనైతే చెప్తాను. సో చూడండి, ఇదనమాట మనకు దుపట్టా వచ్చేసి. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, మొత్తం కూడా నెట్ వర్క్ అనమాట. సో నెట్ మీద ఇట్లా వచ్చింది. సో నెట్ తో పాటు మనకి ఇక్కడ బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ లో ఇచ్చేసారు. ఎంటైర్ మనకి ఈ దుపట్టా మొత్తం కూడా సేమ్ అదే ప్యాటర్న్ ఉంటుంది. సో ఇక్కడ బార్డర్ లోనే మనకు ఫ్లవర్స్ అయితే ఇస్తారు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, మొత్తం లెంత్ కూడా చాలా బాగుంది. ఇక్కడ నుంచి మనకి ఇంత లెంత్ ఉందన్నమాట చున్నీ అయితే. చూడండి, మొత్తం కంప్లీట్ గా ఇదే వర్క్ ఉంటుంది, బార్డర్ అంతా కూడా. సో ఓన్లీ మనకు బార్డర్ లో మాత్రమే వర్క్ అయితే ఇస్తున్నారు, చూడండి ఉంటుంది. సో కంప్లీట్ గా మనకు ఇంత లెంత్ ఉందన్నమాట. చూడండి, మీకు అబ్జర్వ్ చేస్తే బాగా తెలుస్తుంది, మొత్తం కూడా నెట్ అన్నమాట. సో నెట్ లో మనకు బార్డర్ అయితే ఇచ్చేసారు. సో కంప్లీట్ గా మీరు ఎలా ఊహించుకోవచ్చానంటే, మన ప్లెయిన్ సారీ తీసుకుంటే బార్డర్ 2 సైడ్స్ బార్డర్ ఉంటుంది. సో మొత్తం కూడా ప్లెయిన్ లో వెళ్ళిపోతే మనకు బార్డర్ అనేది అట్రాక్షన్ కాబట్టి, సో మనం లెహంగా వేసుకున్నాము అనంటే పైది మనకు టాప్ బ్లూ కలర్ లో ఉంది కదా. సో ఇది వచ్చేసి మనకు బ్లూ కలర్ లో ఉంటుంది, అండ్ ప్రింటింగ్ వచ్చేసి మనకు వైట్ కలర్ లో ఉంది కాబట్టి క్లాత్ అంతా కూడా చాలా లుక్ అయితే బాగుంటుంది. సో ఇది ఎలా ఉంది ఏంటి అనేది నేనైతే మీకు ఫొటోస్ కూడా నేను ఆల్రెడీ వేసుకున్నాను అని చెప్పాను కదా, ఫొటోస్ కూడా షేర్ చేస్తాను, దాంతో అయితే మీరు చూడొచ్చు. సో లుక్ అనేది మీకైతే అర్థమైపోతుంది. ఇప్పుడు మనం టాప్ వేర్ ఎలా ఉందో కూడా చూసేద్దాం. సో ఇదనమాట టాప్ వేర్. ఓన్లీ ఇదైతే మనకు స్టిచ్ల్లో ఇవ్వలేదు, క్లాత్ ఇచ్చారనమాట. సో ఫ్యాబ్రిక్ ఇచ్చారు, ఆ ఫ్యాబ్రిక్ కూడా నాకు 1 మీటర్ అలా వచ్చింది అనమాట. సో 1 మీటర్ నాకు సరిపోలేదని చెప్పి నేను చాలా షాప్లు అయితే తిరిగాను, ఎందుకంటే ఇలాంటి కలర్ లో ఉన్నాయి కానీ సేమ్ క్లాత్ అయితే నాకు చాలా షాపుల్లో అయితే దొరకలేదు. చాలా తిరిగాను, దాదాపు 5-6 షాప్స్ అయితే తిరిగాను, ఎక్కడ కూడా నాకు ఇలాంటి క్లాత్ అయితే దొరకలేదు. సో వాళ్ళు ఇచ్చిన క్లాత్ నాకు స్టిచ్చింగ్ కి సరిపోలేదు. సో అందుకనేసి నేను చాలా షాపులు తిరిగి సేమ్ అదే మ్యాచ్ అయ్యేటువంటి క్లాత్ అయితే తీసుకొని కొంచెం అటాచ్ చేసి క్లాత్ అనేది నేను సెపరేట్ గా ఇట్లా కుట్టించుకున్నాను. సో చూడండి, ఇది మొత్తం కూడా మనకు వైట్ కలర్ లో వచ్చింది. సో ఇక్కడ నేనేం చేశానంటే పైపింగ్ అయితే వేయించుకున్నాను. సో వైట్ కలర్ పైపింగ్, మనకు కాంబినేషన్ వైట్ అండ్ బ్లూ ఉంది కదా. సో నేను క్లాత్ తీసుకునేసి ఇట్లా పైపింగ్ అయితే వైట్ కలర్ లో వేయించుకున్నాను, ఎందుకంటే మొత్తం బ్లూ కలర్ లో ఉంది కాబట్టి. ఇది వచ్చేసి నేను ప్రిన్స్ కట్ అయితే పెట్టించుకున్నానండి. బ్లౌజ్ మోడల్ చూస్తే మీకు అర్థమవుతుంది, నెక్ అంతా కూడా రౌండ్ నెక్ ఇట్లా పెట్టించుకునేసి సో ఇక్కడ ప్రిన్స్ కట్ మోడల్ అయితే పెట్టించుకున్నాను. సో చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ సెంటర్ వచ్చేసి ఇలా చిన్న బటన్స్ లాగా అయితే స్టిచ్ చేయించుకున్నాను, ఎందుకంటే కాంబినేషన్ మనకు ఓన్లీ దుపట్టా అండ్ కింద లెహంగా కుంటే సరిపోదు కదా. సో మనకు టాప్ వేర్ కూడా ఉండాలనేసి నేను ఇట్లా ప్లాన్ చేసుకున్నాను. చూడండి, నీట్ గా మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ వచ్చేసి నేను చిన్న చిన్న బటన్స్ అయితే పెట్టించుకున్నాను. ఇది మొత్తం కూడా నేను ప్రిన్స్ కట్ అయితే డిజైన్ చేయించుకున్నాను. సో హ్యాండ్స్ వచ్చేసి ఇవి మనకు 10 సెంటీమీటర్స్ అంటే ఇక్కడ ఇంతవరకు వస్తుంది అనమాట హ్యాండ్స్. సో నేను అన్ని కూడా అంతవరకు అయితే పెట్టించుకుంటాను. సో చూడండి, మొత్తం కూడా మనకు హ్యాండ్ లెంత్ అయితే ఇట్లా వచ్చింది. మనకు నెక్ పార్ట్ అయితే చూపించాను కదా, రౌండ్ నెక్ లో అయితే తీసుకున్నాను అనమాట. సో రౌండ్ నెక్ ఇది మొత్తం కూడా కంప్లీట్ గా చూడండి, మీకు రౌండ్ నెక్ లో అయితే వస్తుంది. నెక్ కూడా నేను పైపింగ్ అయితే పెట్టించుకున్నాను. సో హ్యాండ్స్ కూడా మనకు మోచేతి వరకు అనమాట, అంటే 10 సెంటీమీటర్స్ ఆ లెంత్ లో వస్తుంది. సో ఇదంతా కూడా నేను పైపింగే అనమాట, మొత్తం కూడా నేను పైపింగ్ మోడల్ లోనే అయితే వేయించుకున్నాను. సో ఫ్రంట్ పార్ట్ అయితే ఇదనమాట. మనకు బ్యాక్ పార్ట్ చూసుకుంటే, సో బ్యాక్ పార్ట్ కూడా మనకి ఇక్కడ నేను థ్రెడ్స్ అయితే తీపించుకున్నానండి. సో థ్రెడ్స్ మనకుంటే మనం లూజ్ ఉన్నా టైట్ ఉన్నా అట్లాగా కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా సైజ్ అనేసి, ఇట్లాగా థ్రెడ్స్ అయితే పెట్టించుకున్నాను. అండ్ నెక్ వచ్చేసి నేను రౌండ్ నెక్ అయితే చెప్పానండి. సో చూడండి, ఇక్కడ మనం కుండ నెక్ అంటాం కదా, సో అట్లాగా ఇట్లా నెక్ అయితే పెట్టించుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఇట్లాగా ఉక్సులు అయితే ఇచ్చేసారండి. సో వీటికైతే మనకు బ్యాక్ ఉక్సులు ఉంటే ఏంటంటే ఖచ్చితంగా ఒకరి హెల్ప్ అయితే తీసుకోవాలి. సో అట్లా కాకుండా నేను కొంచెం నెక్ కిందకి పెట్టించుకున్నాను. సో కిందకి పెట్టించుకునే ఏంటంటే మనం పెట్టుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి. సో మనకి ఇక్కడ టై చేసుకోవడానికి టజిల్స్ కూడా ఇచ్చేసారు. ఇదైతే బ్లూ కలర్ అనమాట. సో ఓవరాల్ గా ఇది ఎలా ఉంది, నేను ఎట్లా డిజైన్ చేసుకున్నాను, ఈ డిజైన్ మీకు నచ్చిందా లేదా అయితే ఖచ్చితంగా అయితే నాకు చెప్పండి. సో ఇదైతే నేను తీసుకొని 1 ఇయర్ వరకు అవుతుంది. నేను సంక్రాంతి టైంలో తీసుకున్నాను అనమాట. సంక్రాంతి అంటే మ్యారేజ్ అయిన కొత్తల్లో సంక్రాంతి టైంకి తీసుకున్నాను. ఇది మనం అంటే కొత్తగా వేసుకోవాలి అని అంటుంటారు కదా, సో ఆ టైంలో తీసుకున్నాను అనమాట. సో ఈ కలర్ కాంబినేషన్ కానివ్వండి, నేను ఈ స్టిచ్చింగ్ కానివ్వండి, ఎలా ఉంది ఏంటి అనేది అయితే ఖచ్చితంగా నాకు షేర్ చేయండి. సో ఇది నేను ఆల్రెడీ వేసుకున్నాను అని చెప్పాను కదా, సో నేను వేసుకున్న ఫొటోస్ కూడా మీకు అక్కడక్కడ అటాచ్ చేసి ఇస్తాను. అండ్ ఇది మీషోలో అవైలబుల్ లో ఉంది. నేను మీషో
నుంచే తీసుకున్నాను కాబట్టి సో నేను ఆ ప్రోడక్ట్ కోడ్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే మెన్షన్ చేస్తాను అండ్ వీడియోలో కూడా మెన్షన్ చేస్తాను. ఖచ్చితంగా అయితే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ కలర్ కాంబినేషన్ నాతో పాటు చాలా మందికి నచ్చుతుంది అని అనుకుంటున్నాను. వైట్ అనేది చాలా మందికి ఫేవర్ ఉంటుంది కదా, సో వైట్ కాంబినేషన్ లో మనకు ఓన్లీ 2 కలర్ మిక్సింగ్ కాబట్టి ఇది చాలా మందికి కూడా ఇష్టంగా ఉంటుంది. సో వైట్ కలర్ అంటే చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉంటారు, ఓన్లీ నాకు ఇదే ఫేవరెట్ కలర్ అనేసి. సో అలాంటి వాళ్ళకి చిన్న చిన్న అకేషన్స్ కి కానివ్వండి, ఇది రిసెప్షన్స్ కి ఉంటాయి కదా, సో రిసెప్షన్స్ కి ఎక్కువగా ఇట్లాంటివి అయితే యూజ్ చేస్తుంటారు. సో రిసెప్షన్స్ అనే కాదు, ఏదైనా ఫెస్టివల్స్ కానివ్వండి, మనం ఎక్కడైనా అకేషన్స్ కి వెళ్ళాలన్నా కూడా ఇలాంటి డ్రెస్సులు అయితే చాలా సెట్ అవుతాయి. అండ్ ఇది ప్రైస్ ఎక్కువ అని అనుకుంటున్నారేమో, అస్సలు ఎక్కువే కాదు. మన నార్మల్ డ్రెస్సులు ఎంత పెట్టి తీసుకుంటున్నాము అండ్ సారీస్ ఎంత పెట్టి తీసుకుంటున్నాము విత్ ఇన్ మన ఫ్రెండ్లీ బడ్జెట్ లో అయితేనే వస్తున్నాయి. సో నేను ప్రోడక్ట్ డీటెయిల్స్ అయితే అటాచ్ చేస్తే ఇస్తాను అని చెప్పాను కదా, సో అక్కడ వెళ్ళి అయితే చెక్ చేసుకోండి. నేను మొత్తం కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే మెన్షన్ చేస్తాను. సో కంప్లీట్ గా డ్రెస్ అనేది ఎలా ఉంది అనేది, మీకు నచ్చిందా లేదా అనేది నా కామెంట్ బాక్స్ లో అయితే షేర్ చేయండి. నాకైతే డ్రెస్ మాత్రం సూపర్ అంటే సూపర్ నచ్చింది. ఎందుకంటే నేను మొత్తం కూడా ఇట్లా డిజైన్ చేయించుకున్నాను కాబట్టి, అంతా పైపింగ్ థ్రెడ్ అయితే పెట్టించుకున్నాను కాబట్టి, సో నాకు కాంబినేషన్ అయితే మనకు లెహంగాకి చున్నీకి వీటికైతే కాంబినేషన్ చాలా సెట్ అయ్యింది. సో చూడండి మనకి ఇట్లా వస్తుంది అనమాట. ఇది బాటమ్, ఇది టాప్ వేర్ కదా, సో టాప్ వేర్ మీద మనకు దుపట్టా వేసుకుంటే లుక్ అనేది ఇట్లా ఉంటుంది. సో మీకు కలర్ కాంబినేషన్ అయితే నీట్ గా అర్థమైపోతుంది మనకు ఎంత గ్రాండ్ లుక్ అయితే వస్తుందో. సో మనం వేసుకునే స్టైల్ ని బట్టి కూడా మారుతూ ఉంటుంది కదా లుక్. సో మనం నెట్ కాబట్టి ఎట్లా అయినా చేంజ్ చేసుకుంటూ వేసుకోవచ్చు. దుపట్టా వేసుకునే స్టైల్లో కూడా డ్రెస్సింగ్ స్టైల్ అనేది చేంజ్ వస్తుంది. సో దాన్ని పట్టుకొని మనం వేరేగా కూడా వేసుకోవచ్చు అండి. ఓన్లీ వన్ స్టైల్ మాత్రమే కాదు, మనం ఎట్లా అయినా చున్నీ అటు తిప్పి ఇటు తిప్పి వేరేగా వేస్తున్నాం కదా, సో మనం వేసే స్టైల్ ని బట్టి కూడా డ్రెస్సింగ్ అనేది లుక్ డిఫరెంట్ గా కంప్లీట్ అయిపోతుంది. సో ఈ డ్రెస్ అయితే నాకు నచ్చింది. సో మొత్తం కూడా ఇది లెహంగా అనమాట. సో లెహంగా త్రీ పీస్ సెట్ అయితే వచ్చింది. ఈ డ్రెస్ నాకు నచ్చింది. మీకు నచ్చిందో లేదో అయితే నాకు కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఇంకా ఏ వీడియోస్ కావాలో మాత్రం మీరు షేర్ చేస్తే నేను దాన్ని బట్టి వీడియోస్ అయితే చేస్తాను. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండి. బై బై.